కేసీఆర్ జాతకం విషయానికొస్తే అసలు ఏం చెప్తారు? ఆయనకి అంటే మళ్ళీ పూర్వ వైభవం వచ్చే అవకాశం ఉందా? లేదంటారా? ఎందుకంటే ఆయన హ్మ్. రీసెంట్‌గా ఎలక్షన్స్ తర్వాత బాత్రూమ్‌లో కాలు జారి పడడం జరిగింది. అవును. హ్మ్. అలాగే ఆయన కూతురు కూడా జైల్‌లో ఉంది. అండ్ ఆ! ఈ మధ్య కాలంలో అతిపెద్ద ఆరోపణ ఏంటంటే కేటీఆర్ మీద ఫోన్ ట్యాపింగ్. అంటే కుటుంబ పరంగా మొత్తం కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్న హ్మ్. అదైతే ఎక్కువ కనపడుతుంది. సో ఏం చెప్తారు మీరు? ఇప్పుడు కేసీఆర్ గారి జాతకం ఏంటంటే ఒక టీఆర్ఎస్, కేసీఆర్ 2 కలిసినప్పుడు ఒక విపరీత రాజయోగంలో జరిగిందండి. టీఆర్ఎస్ అనే పార్టీ ఉద్యమ పార్టీ స్థాపించేది కూడా ఆయనే. ఆయన ప్రజానాయకుడిగా ముందుకెళ్ళడం ఇవన్నీ మనం చూస్తున్నాం. నిరాహార దీక్ష చేసి ఏర్పట్టారు. తర్వాత మనకు తెలంగాణ రాష్ట్రం రావడం ఇవన్నీ ఇది ఉద్యమ పార్టీని అనే భావంతో ముందుకు వెళ్ళడము. దాంతో ఆయన జాతకానికి ఒక బలం ఉంది. ఆ బలంతో వెళ్ళడం. తర్వాత దైవబలం కూడా బాగా అనుకూలించడం ఇవన్నీ జరిగాయి. దైవబలం ఎప్పుడు అనుకూలిస్తుందంటే మన గ్రహస్థితులు బాగుంటే ఇంకొంచెం పాజిటివ్‌గా అనుకూలించే అవకాశం ఉంటుందన్నమాట. సో అలాంటి ఆయనకి అష్టమి శని రాగానే అంటే కర్కాటక రాశి కాబట్టి అష్టమి శని రాగానే తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉంటాయి. అది ఎలాగుంటుందంటే అష్టమి శని వచ్చినా ఏదొచ్చినా మనం దైవబలం ఉంది, మనం యజ్ఞయాగాలు చేస్తున్నాం అంటే మన దగ్గర మెడికల్ షాప్ ఉంది. తలనొప్పి వచ్చింది ఏ టాబ్లెట్ అయితే అది వేసేసుకుంటే తగ్గిపోతుంది అది కాదు లెక్క. అది మైగ్రేన్ అయ్యా లేదా తలనొప్పి లేకపోతే న్యూరో ప్రాబ్లమ్ మనం తెలుసుకోవాలి. అట్లా ఏంటంటే ఈయన అష్టమి శని వచ్చినప్పుడు ఆయన తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఉంటాయి. ప్రజానాయకుడిగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటాయి. అంటే శనీశ్వరుడు అంటే ఎవడంటే ప్రజాదరణ ఇచ్చే గ్రహం అని చెప్తుంటామాట. అలా కుజుడు అంటే కుజబలం ఇస్తాడు, రాజ్యాన్ని ఇస్తాడు. గురుడు అంటే జ్ఞానాన్ని ఇస్తాడు, బుధుడు మేధస్సుని ఇస్తాడు. రాహువు మాయ చేస్తాడు, చేసి ఆ రాజ్యంలో కూర్చోబెడతాడు. ఇలా రకరకాల గ్రహాలు రకరకాలుగా ఒక వ్యక్తిలో అనుకూలించినప్పుడే ఆ రాజ్యాభిషేకం జరుగుతుంది. ముఖ్యమంత్రిగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇలా రకరకాల అంటే ఒక్క గ్రహం వల్ల ముఖ్యమంత్రి అయిపోడు. కొన్ని యోగాల వల్ల జరుగుతుంది. అలాంటిది ఈ అష్టమ శని అనేది యోగాన్ని బలహీనపరిచేది. అష్టమ శని దేనికి కారకత్వం అంటే ప్రజాదరణ ఇవ్వడానికి. అంటే క్లియర్‌గా చెప్తోంది అష్టమ శని వస్తూ నీకు ప్రజల యొక్క ఆదరణ పోతోంది. ఇప్పుడు ఇండివిజువల్ జాతకం తీసుకున్న అష్టమ శని ఆయుష్‌ని చూపిస్తాడు. కానీ ఈ ఆయువు పట్టు ఏంటి ఆయనకి కేసీఆర్ గారికి? ఆయువు పట్టు అంటే తన ఆయుష్ కాదు. ప్రజలు ఆయన పట్టు. అంటే ప్రజల యొక్క పట్టుగా తగ్గితే ఆగిపోయినట్టు ఆయనకి. అంటే ద స్ట్రెంగ్త్ పోయినట్టు ఆయనకి. సో ఏం చెప్తున్నాడు అష్టమ శని వచ్చినప్పుడు ఆరోగ్యం గురించి కాదు. ప్రజలలో ఉన్న నాడిని పట్టుకోలేకపోతావు నువ్వు. అష్టమ శని వచ్చింది కాబట్టి డెఫినెట్‌గా ప్రజలకి నీకున్న రిలేషన్ స్పాయిల్ అవుతుంది. అష్టమ శని వచ్చింది కాబట్టి ప్రజాదరణ తగ్గిపోతుంది. ఇది చాలా స్పష్టంగా ఆస్ట్రాలజికల్‌గా మేము చెప్పగలుగుతాం. సో అది మనం గైడ్ చేసి ఆయన ప్రాపర్‌గా గైడ్ గాని చేసి ఉంటే ఆ అష్టమ శని వచ్చినప్పుడు కానీ డెఫినెట్‌గా దాన్ని ప్రజల్లో ఎలాగెళ్ళి మనం దాన్ని రికవరీ చేసుకోవాలి అనే దాని మీద ఆయన ఎక్సర్సైజ్ చేయమంటే ఎవరైనా గైడ్ చేస్తే చేస్తాడాయన. చేసి ఉంటే డెఫినెట్‌గా అది రికవరీ అయ్యేది. దానికి ఏదో పరిహారం చేసుకుంటూ వెళ్తే సరిపోయేది. ఏదైనా వాళ్ళకి కావాల్సిన పథకాల్లో డెవలప్మెంట్ కానీ, ఇంప్లిమెంటేషన్ కానీ, చేంజెస్ కానీ చేసి ప్రజల్లోకి ముందు అడుగు వేసుకుని వెళ్తే బాగుండేది. కానీ అష్టమ శని వచ్చిన తర్వాత ఆయన ప్రజల్లోకి ఏనాడు వెళ్ళలేదు. అంటే శని ఏది చేస్తాడో ఎవరి ద్వారా ఆయనకు యోగం రావాలో ఆ యోగం ఇచ్చే వ్యక్తుల దగ్గర ఆయన వెళ్ళలేదు ఆయన. దాంతో ఏంటంటే శని తన డ్యూటీ ప్రాపర్గా చేసుకుని పోయాడు. దానివల్ల ఒకటి పదవి పోయింది, రెండవది యాక్సిడెంట్ జరిగింది. ఇవి 2 అష్టమ శని యొక్క ప్రభావం జరిగింది చెప్తాం. ఇప్పుడు గురుబలం మళ్ళా పెరిగింది ఇప్పుడు. గురుబలం ఎప్పుడైతే ఆయనకి ఇప్పుడు బాగుంది అనుకుంటాం ఏకాదశంలోని ఈ ఏకాదశంలో గురువు లాభంలో వచ్చాడు కాబట్టి డెఫినెట్గా ఏదో ఒక లాభాన్ని ఇస్తాడు. ఎందుకంటే ఈ లగ్నానికి అంటే కర్కాటక రాశికి గురుడు భాగ్యాధిపతి. అదృష్టం ఇచ్చేవాడు లాభంలో ఉన్నాడు. అంటే ఈయన అదృష్టం ఒకవేళ రాకపోయినా ఏదో ఒక లాభం అయితే జరుగుతుంది ఈ ఎలక్షన్స్లో. సో ఇప్పుడు మళ్ళీ పుంజుకుంటారా, మళ్ళీ పూర్వ వైభవం వస్తుందా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఈ ఎంపీ ఎలక్షన్స్లో కానీ ఆయన మిగిలిన వాళ్ళకంటే ఒక్క సీట్ ఎక్కువ కొట్టినా కూడా ఇది పూర్వ వైభవం వచ్చినట్టే. ఇప్పుడు మళ్ళా వీని కోసం ఎలక్షన్స్ అసెంబ్లీ ఎలక్షన్స్ పెట్టం కదండి. సో ఎంపీ ఎలక్షన్స్లో కానీ డెఫినెట్గా ఉన్న 17 సీట్లోని అందరికంటే ఒక్క సీట్ ఎక్కువ వచ్చినా కూడా డెఫినెట్గా ఈయన పూర్వ వైభవం వచ్చినట్టుగా మనం సంతకం పెట్టుకోవచ్చు. ఈజ్ అగైన్ అంటే బాస్ ఈజ్ బ్యాక్ అంటే చేస్తా అనడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకే. రైట్. మరి కేటీఆర్ గారి విషయానికొస్తే ఏం చెప్తారు? ఎందుకంటే ఆయన మీద చాలా పెద్ద ఆరోపణలు వచ్చాయి. అవునండి. ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసని అసలు దాని మీద అయితే త్వరలో తను అరెస్ట్ కాబోతున్నారు అని కూడా ఒక వార్త కూడా బాగా చక్కర్లు కొడుతుంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే ఈ విషయాన్ని బాగా ఇంకా హైలైట్ చేసి చూపిస్తున్నారు. సో ఏం చెప్తారు? కేటీఆర్ దగ్గర మనం చూసినప్పుడు జూలై 24, 1976 తీసుకుంటున్నామండి. ఆ జాతకాలు తీసినప్పుడు మిథున రాశి అయింది ఆ రోజు. ఇప్పుడున్న దశ ప్రకారం తీసుకున్నా కూడా మనకేంటంటే ఆయనది శని మహాదశ జరుగుతుందండి. శని మహాదశలో కూడా రవి యొక్క భుక్తి జరుగుతుంది. ఈ శని రవి 2 గ్రహాలకు పడవండి. సో ఈ 2 కాంబినేషన్ ఎప్పుడైతే జరుగుతున్నాయి ఏంటంటే డెఫినెట్గా ఇలాంటి కాంప్లికేటెడ్ ఇష్యూస్ జరుగుతుంటాయి. సో అందులో భాగంగా ఇది ఎప్పుడు లాస్ట్ ఇయర్ ఆగస్ట్ 28 తర్వాత ఈ శని మహాదశలో అంతర్దశ రవి రావడం ఆయన కనబడింది. సో లాస్ట్ ఆగస్టు నుండి ఆయన చేసే ప్రతి ప్రయత్నం కానీ వెళ్ళిన చోట అన్ని చోట్ల కూడా రివర్స్ గేర్ అంటే మన రివర్స్ ఇంజనీరింగ్ లాగా వాళ్ళ నుండి ప్రజల్లో కానివ్వండి ఎక్కడైనా కానివ్వండి ఒక నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అయింది ఆయన మీద. అలాగే తండ్రి కొడుకుల మధ్య అంటే కేటీఆర్ కేసీఆర్ మధ్య ఉన్న సమన్వయం కూడా కొంతవరకు లోపం
జరిగిందని చెప్పొచ్చు అన్నమాట. సో ఇది ఆయన జాతకంలో ప్రస్తుతం నడుస్తుంది. ఇది నెక్స్ట్ ఈ సంవత్సరం ఆగస్టు వరకు ఈ యొక్క కాంబినేషన్ నడుస్తూనే ఉంటున్నాడు. ఈ కాంబినేషన్ నడుస్తున్నప్పుడు మీరు అన్నట్టుగా కొంతవరకు లీగల్ ఇష్యూస్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. అది ఆల్రెడీ ఫేస్ చేస్తున్నారు. అలాగే ఈ ఇష్యూ వచ్చినప్పుడు అవుట్ ఆఫ్ కోర్ట్ వే కొన్ని సెటిల్మెంట్స్ జరుగుతుంటాయి. కోర్టులో వరకు వెళ్ళవలసి వస్తుంది. సమ్ టైమ్స్ ఈ ఎంటర్ ఇన్ టు ది మీరు అన్నట్టుగా ఇన్సైడ్ ద అంటే నేను అనకూడదు, ఎందుకంటే మాలాంటి వాక్శుద్ధులు వాళ్ళు చెప్పకూడదు అంటారు. కొన్ని ఇబ్బందులు అంటే ఈ ఇబ్బంది మీకు చెప్పిన ఇబ్బందులన్నీ పడే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఎంతవరకు అంటే ఆగస్టు వరకు చాలా జాగ్రత్త ఉండాలి. ఆగస్ట్ అంటే ఈ రవి యొక్క అంతర్దశ వెళ్ళేంత వరకు చాలా చాలా జాగ్రత్త ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆగస్టు 8 తర్వాత ఆయన యొక్క జాతకం ఇండివిజువల్ జాతకం అనేది పుంజుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్తామండి. రైట్. మీరు కవిత విషయానికి వస్తే ఏం చెప్తారు? అంటే ఆల్రెడీ ఆవిడ తిహార్ జైల్లో ఉంది. సో అవునండి. బెయిల్ కోసం చాలా ట్రై చేస్తున్నారు. సో మరొక వారం రోజులు అంటే మరొక నెల రోజులు కస్టడీ కావాలని చెప్పేసి మొన్ననే మళ్ళీ పిటిషన్ వేశారు కోర్టులో. అసలు ఏం జరుగుతుందంటే కవిత ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశం ఉందంటారు? ఇప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు ఏంటంటే 5th అంటే మనం కవిత గారి జాతకాన్ని మనం తీసుకున్నప్పుడు కూడాను ఆల్మోస్ట్ ఇది యాక్సిడెంటల్గా కాదండి, ఒక ఆప్షన్ ఆవిడకి మంచి టైం ఉన్నప్పుడు ఇలాంటి అవకాశం ఉండగలిగింది. అంటే ఏంటంటే మంచి టైం ఉన్నప్పుడు అంటే మనం ఒకవేళ ఇలాంటి కేసు మన మీద పడినా మనకు అరెస్ట్ చేసినా టైం బాగున్నప్పుడు అంటే టక్కున బయటకు వచ్చేస్తామండి. అంతవరకు వెళ్ళకుండా బయటకు వచ్చేస్తాం. మనం ఇంకో ఎగ్జాంపుల్ చూస్తాం. మనం ఆంధ్రాలో మనం చూస్తాం. మన ఎవరు అవినాష్ రెడ్డి గారిని చూసాం. ఆయన ఆల్మోస్ట్ ఒక రోజంతా కెమెరా అంతా ఆయన వెళ్ళిపోతున్నాడు, ఏంటంటే అరెస్ట్ అయ్యాడు, ఆయన లోపలికి వెళ్తారు ఆయన అని రకరకాలుగా అనుకున్నారు. సాయంకాలం కల్లా ఆయనకి బెయిల్ వచ్చేసింది అని చెప్పారు. కనీసం ఆయన కోర్టు గమ్మం దగ్గర కూడా వెళ్ళకుండానే బెయిల్ వచ్చేసిందని చెప్పి అన్నారు. అలా ఏంటంటే కొన్ని గ్రహాలు ఏమవుతాయంటే ఒక యోగం సమయంలో ఇలాంటి ఇన్సిడెంట్స్ కానీ జరిగితే కోర్టు వరకు కూడా వెళ్ళి బెయిల్ వచ్చి వెనక్కి వచ్చేస్తుంటారండి. అది లాస్ట్ ఇయర్ ఆగస్టు తర్వాత ఈమె యొక్క జాతకంలో కొంత బలంగా కనిపించండి. ఆగస్టు 26 తర్వాత ఇన్సిడెంట్స్ జరుగుతాయి, కానీ ఆ టైంలో బయటకు వచ్చేస్తారని చెప్పి అనమాట. వచ్చి ఉంటే అప్పుడు కానీ లోపలికి వెళ్ళి ఉంటే అది రెవల్యూషన్ లాగా ఒక ఫిమేల్ని ఇలాగా చేశారని చెప్పి అదొక ప్లస్ మార్క్ లాగా జరిగి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి అదొక ఇంకో సింపతి పెరిగి డెఫినెట్గా దే ఆర్ గోయింగ్ టు విన్ అనేది జరిగేది. కానీ అక్కడ అలా జరగలేదండి. ఇప్పుడు జరిగిన దాని ప్రకారం చూసుకుంటే మాత్రం డెఫినెట్గా ఇది కొంచెం సెప్టెంబర్ అంటే జూలై 28 వరకు అయితే డెఫినెట్గా షీ షుడ్ బి ఇన్సైడ్ ది బిహార్ ది బార్స్ ఉండడం జరుగుతుందండి. జూలై 28 తర్వాత ఆవిడ కొంచెం చేంజెస్ వస్తాయి, రిలీఫ్ వస్తుంది. బట్ ఇన్ టైమ్ అదేంటి పర్మనెంట్గా రిలీఫ్ అయ్యేది అనేది కాదండి. ఇది ఆల్మోస్ట్ 2025 అక్టోబర్ 14 వరకు దీని యొక్క ప్రెషర్ అయితే ఖచ్చితంగా ఆవిడ జాతకంలో కనిపిస్తుందని చెప్పొచ్చండి.